ఎంత ముఖ్యమైన పనున్నా బావ చూసుకుంటానడు కదా. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అంటే అపూర్వ గారు, నా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అందుకనే వెళ్తా అంటున్నాను. అసలు ఈ పూజ జరగకూడదని మీరు గట్టిగా కోరుకున్నట్టున్నారు. ముందు నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. అమ్మా, పూజ జరగకూడదని నాన్నెందుకు అనుకుంటాడు? ఏంటమ్మా? అత్తయ్య, ఇంకో రోజు చేద్దాము. ఖచ్చితంగా మీ పూజ జరుగుతుంది, నాది హామీ. సర్లే మీరా, ఈ రోజు వదిలే. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఊరుకుంటాను. అయ్యో మావయ్య, మీరేదో ముఖ్యమైన పని అంటున్నారు కదా, ఇంకా వెళ్ళరేంటి? వెళ్ళండి. అవును, చాలా ముఖ్యమైన పని. వస్తాను మీరా. మీరా, నువ్వేం బాధపడకు. ఈ సౌభాగ్య వ్రతాన్ని ఇంకోసారి తీరిగ్గా వ్రతం పూర్తయ్యే వరకు నేనుంటాను, అప్పుడు చేద్దాం. బాధపడకే. వస్తాను. దీనికి పరిహారం ఏం చేయాలి స్వామీజీ? గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలమ్మా. అలాగే స్వామీజీ, చేస్తాను. ఈలోపు అక్కడ పూజ అయిపోతుంది. వాళ్ళని వీళ్ళు చూడకుండా ఉంటే అదే చాలు. మీరా, సరే నువ్వు చేస్తుండు, మేము బయలుదేరుతాం. నువ్వు ప్రదక్షిణాలు చేసి ఇంటికి వచ్చాయి. సరే వదినా. 10 నక్షత్ర. ఒక్క పని సరిగ్గా జరగదు. నేను చూసుకుంటాను, రా. ఇంతసేపు అయింది, ఇంకా రాలేదేంటినా? ఇక రారేమో. అమ్మా, ముహూర్తం దాటిపోతోంది. ఎక్కడమ్మా మీ వారు? వచ్చేస్తుంటారు పంతులు గారు. భూమి, ఆయన ఎక్కడున్నారు? ఇక్కడ నేను ఏర్పాట్లన్నీ చేసుకుని కూర్చున్నాను. పంతులు గారు అడుగుతున్నారు, ఆయన ఇంకా రాలేదు. కంగారు పడకండి అత్తయ్య, వచ్చేస్తుంటారు. బయలుదేరారు. ఎందుకింత ఆలస్యమైంది? ఏం చెప్పమంటారు, ఇక్కడ మీరా అత్తయ్య కూడా పూజ పెట్టుకుంది. మీ ఇద్దరికి ఒకటే ముహూర్తం కుదిరింది. అలాగా? అత్తయ్య, ఆ పూజ ఎక్కడ పెట్టుకుందో తెలుసా? ఎక్కడ? ఇదే గుడిలో. అయ్యో, ఇప్పుడు ఎలాగమ్మా? మీరేం భయపడకండి, గౌరీమాత మీకు తోడుగా ఉన్నారు. అంతా ఆవిడే చూసుకుంటారు. గౌరీ మాతతో పాటు నువ్వు కూడా ఉన్నావన్న ధైర్యం నాకు. నేను చూసుకుంటాను కదా. ఇప్పుడే మావయ్యని తప్పించాను, మీ దగ్గరికే వస్తున్నారు. పంతులు గారు, అమ్మా, ఆయన వచ్చేస్తున్నారు. పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ అయినట్టే కదా? అన్నీ అయినట్టేనమ్మా. శుభం. రావాల్సిన ఆయన వస్తున్నారు. ఆయన వస్తే మొదలు పెట్టడమే. భూమి, చెప్పండి అత్తయ్య. థ్యాంక్ యూ భూమి. అబ్బా, ఫోన్ మర్చిపోయాను బేబీ. సరే మమ్మీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళు. అత్తయ్య, నేను మీ కోడల్ని. అవన్నీ చెప్పి నన్ను దూరం చేయకండి. మీరు నాకు అత్తే కాదు, అమ్మ కూడా. అమ్మ మనసు కూతురికి తెలీదా? మీరు అనుకున్న మంగళగౌరి వ్రతం ఎలాంటి అడ్డంకం లేకుండా జరుగుతుంది, జరగాలి. భూమి, ఆయన వస్తున్నారు. నువ్వు కూడా వీలు చూసుకొని వచ్చేయమ్మా. సరే అత్తయ్య. వెళ్ళిపోయిన నక్షత్రం మళ్ళీ లోపలికి వస్తుందేంటి? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్మసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః.
భగవంతుడా, నేను ఈ జీవితంలో మొదట ప్రేమించింది గగన్ని. కానీ మా అత్తయ్య భూమి కావాలనుకుంటుంది, నేను అక్కర్లేదు. ఎలాగైనా సరే మా అత్తయ్యని భూమిని ఆయన జీవితంలో లేకుండా చేసి నాకు గగన్తో పెళ్లి జరిగేలా చూడు స్వామి, ప్లీజ్. వదిలేసిన భర్తని పక్కన కూర్చోబెట్టుకుని పూజ చేస్తున్నారేంటి? హ, భగవంతుడా, నే కోరుకున్న కోరికని ఇలా నెరవేర్చావా?